అంబిక సుభాష్ని రామచంద్రాపురం పంపించి ఉంటుంది. ఇంకా దాంతో సుభాష్ అంబికకి ఫోన్ చేస్తాడు. ఏంటి సుభాష్, వెళ్ళిన పని అయిందా అని అంబిక అడుగుతూ ఉంటే, అదే పనిలో ఉన్నాను అంబిక, మనం ఏమీ బెదిరించకుండానే భయపెట్టకుండా డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండానే పని జరిగిపోతుంది అని సుభాష్ చెప్తాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు సుభాష్, ఏంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది. అది కాదు అంబిక అని సుభాష్ జరిగిన విషయం చెప్తాడు. ఇంకా సుభాష్ వెళ్ళి ఆదికేశవులతో మాట్లాడుతూ, వీ క్రాఫ్ట్స్ వాళ్ళకి మెటీరియల్ సప్లై చేస్తా అన్నారు కదా, అది రెడీ అయిందా అని అడుగుతూ ఉంటే, లేదండి, అనివార్య కారణాల వల్ల నేను సగం వరకే రెడీ చేశాను, ఇంకా అది పూర్తి చేయలేకపోయాను, నేను వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను, నేను అది అనుకున్న టైంకి నేను అందించలేకపోతున్నాను, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నేను అది చేయలేకపోతున్నాను అని చెప్తూ ఉంటాడు ఆదికేశవులు. ఇంకా ఆ విషయమే అంబికకు చెప్పడంతో, ఎస్, ఇంకా మనం చేయాల్సిన అవసరం కూడా లేదు, అతను మెటీరియల్ సప్లై చేయకపోతే అనుకున్న టైంకి వీ క్రాఫ్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అది అందించకపోతే వాళ్ళ వాల్యూ పడిపోతుంది, మనం ఏమి చేయకుండానే బిహారీ వాళ్ళ కంపెనీ మూతపడిపోతుంది అని అంబిక చాలా సంతోషపడుతూ సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు ఆదికేశవుల వాళ్ళ ఇంటి దగ్గర ఉండి సుభాష్ గేట్ బయట నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. విహారీ, లక్ష్మి ఇద్దరు బయట నించొని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి సుభాష్ మాటలు విని ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తుందో, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.